నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పరకామణి కేసుపైన షీల్డ్ కవర్లో సిట్ అధికారులు హైకోర్టుకు నివేదించారు. మరి ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు. మరి శుక్రవారం కీలక అరెస్టులు జరగనున్నాయా, ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. పరకామణి కేసు ఇది నిజంగా సిట్ అధికారులని మనం మెచ్చుకోవాల్సిన అంశమే అనుకోవచ్చు సార్. డిసెంబర్ 2వ తేదీన నివేదించాలి అంటే ఆ సమయంలోపు హైకోర్టుకి నివేదిక ఇచ్చారు. మరి ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేశారు. మరి శుక్రవారం ఏం జరగబోతుంది అంటారు? ఏదైనా అరెస్టులు జరగవచ్చు అంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు నివేదిక అందజేశారు, వాళ్ళు పరిశీలించి దాని మీద తదుపరి చర్యలు ఉంటాయి. ఈ లోపల శుక్రవారం వరకు వాయిదా వేశారు. ఈలోగా ఈ రవికుమార్ అనేటువంటి పెద్ద దొంగ అసలు ముద్దాయి ఉన్నాడు కదా, ఎవరైతే ఈ దొంగతనం చేశాడో మీరు అందులో ఏమున్నదో మాకు చెప్పండి అన్నాడంట. ఓ పిటిషన్ వేశారంట. నువ్వు నిందితుడివి, ప్రధాన నిందితుడివి, నువ్వు దొంగతనం చేసిన వ్యక్తివి, వాళ్ళు దర్యాప్తు అధికారులు దర్యాప్తు సారాంశాన్ని నీకు ఎలా చెప్తారే, నువ్వు ఎలా అడుగుతున్నావు, బుద్ధి లేదా నీకని అతను పిటిషన్ కొట్టేశారు న్యాయస్థానాలు. ఇదంతా ఏంటంటే రవికుమారు దొంగతనం చేశాడు, అతను పట్టుకున్న తర్వాత ఇది ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు అనేటువంటి తవ్వి చూస్తే అతని దగ్గర అపారమైన ఆస్తులు ఉన్నాయి. అతను సైలెంట్గా ఊరుకోకుండా భయపడిపోయి, అతని మీద కంప్లైంట్ రాగానే భయపడిపోయి అప్పచెప్పేస్తాను అది ఇదంటే వాళ్ళు ఏం చేశారంటే, అలా కాదురా బాబు అని మొత్తం పనిచేసుకుని కొంత అమౌంట్, కొంత ఆస్తి స్వామివారికి అప్పచెప్పేస్తాం లోకల్ అదాలత్లో రాజీ చేశారు. అందులో అప్పుడు కరెక్ట్గా ఇది పట్టుకున్నప్పుడు చైర్మన్ కరుణాకర్ రెడ్డి, వీడు దొంగతనాలు చేసినప్పుడు చైర్మన్ సుబ్బారెడ్డి. అంటే మొత్తం ఇది ముఠా అంతా కలిసే ఉన్నారు. వీళ్ళందరూ దొంగలకు మించిన దొంగలకు దొంగలు బాబోయ్ దొంగలు అన్నట్టుగా ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళు ఎవరిని నమ్మకూడదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన అతను చంపేసారు చూసారా, అంత మాత్రాన్ని వీళ్ళు ఏం బయటపడిపోయినట్టు కాదండి. రవికుమార్ తనంతట తాను జాతకం ఉండాలి. తను కూడా అసలు ఈ నేరస్తుడిని చంపేసింది మాకేం తెలిసండి అంటారు వీళ్ళు. ప్రభుత్వం అందులో అతను రక్షణ కల్పించమన్నారు వీళ్ళందరికీ. ఏవైనా నాకేమనిపిస్తుందంటే ఈ దర్యాప్తులో ఖచ్చితంగా వీళ్ళ పాత్ర బయటపడి ఉంటుంది. ఈ మ్యాటర్ వాళ్ళకి కూడా కొంత చూచాయిగా పూర్తిగా తెలవకపోయినా స్మెల్ ఉంటుంది, కొంచెం వాళ్ళ మనుషులు ఉంటే ఎంతో కొంత లీకేజ్ ఇస్తారు. అందుకని వాళ్ళకి భయం పట్టుకుంది. అందుకని రవికుమార్ చేత దాన్ని అడిగి తీసుకుని దాని మీద ఏదైనా పైకి వెళ్ళటానికి ఎవడెవడున్నాడో చూసుకుని దాని మీద ముందస్తు బయళ్ళు అయి పెట్టుకోవడానికి ప్లానింగ్ అనుకుంటున్నా. ఇది ఏమీ వాళ్ళకి వెసులుబాటు ఏమీ లభించదో, ఖచ్చితంగా చువ్వలు లెక్క పెట్టాల్సిందే. వాళ్ళకి ఏమన్నా అదృష్టం ఉంటే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళతో ఆగుద్ది అది, లేదా మేమే చేయమండి ఇందులో 300 అతనే పట్టుకుపోయాడు అనడానికి చిరాకు వచ్చి అతను కూడా రావాల్సి వస్తుంది. పరకామణిలో కూడా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో హస్తం ఉందని, ఈ పరకామణి కేసులో ఆయన ప్రమేయం ఉంటే ఇప్పుడు రవికుమార్తో పాటు వైవి సుబ్బారెడ్డికి, భూమన కరుణాకర్ రెడ్డి గారికి కూడా ప్రాణహాని ఉందంట. ఉంటుంది, ఎవడు చెప్తాడు అనుకుంటాను లేకపోతే. అందుకనే సుబ్బారెడ్డి ఏమంటున్నాడు, నన్ను ఆయన ఇద్దరిని విచారణ అతను కూడా కలుపుకుంటున్నాడు. ఒకవేళ జగన్కి ఏం తేడా అవుతుంది, మీ ఇద్దరం చెప్పాం విచారణకి, మీ ఇద్దరు వెళ్ళు, నన్ను ఒక్కనే కాదురా బాబు, నీ పేరు చెప్తే ఆడు కూడా చెప్పుంటాడని చెప్తున్నాడు. అర్థమైందా మీకు? అప్పుడు జగన్ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చి ఇందులో ఈ వేలు పట్టుకో ఈ వేల ఇలాగ ఆడుకుని ఏదో వేలని లేపేయాలి అంతే, లేపేస్తే. లేదంటే మీకు ఒక విషయం చెప్తాను వినండి, ఇలాంటి స్కామ్లు ఇది చాలా హై ప్రొఫైల్. ఇది అంటే చిన్న చిత్తగా దొంగతనం జేబులు కొట్టేసి పేపర్ వెయిట్లు పట్టిపోయింది కాదు. ఇది చాలా పెద్ద నేరం. ఇది ఒకళ్ళో ఇద్దరు ఓకే అనుకుంటే చేసింది కాదు, పైనుంచి కింద వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి ఆనతి లేకుండా ఇది జరగదు. ఎందుకంటే ఆయన మటాకి ఆయన పంపించాలి. వీళ్ళదంతా పెద్ద మిఠాయి ఉంటే అందులో జీడిపప్పు కిస్మిస్ ఉంటాయి కదా అంటించి అవి మాత్రమే తింటారు వీళ్ళు. మిఠాయి అంతా అతనే తింటాడు. అలా తినకపోతే అతను ఒప్పుకోడు. ఏదైనా లైన్ షేర్, సింహభాగం అంటారు దాన్ని, పెద్ద వాట అతనికి వెళ్ళాల్సిందే. మిగతా దాన్ని వీళ్ళందరికీ అక్కుతి పడాలి. తలకొక సింహం ఏం చేస్తుందంటే ఒక జంతువుని వేటాడి వధించి అది భుజించిన తర్వాత మిగిలింది నక్కలో, కుక్కలో, తోడేళ్ళు ఇవన్నీ తింటాయి. వీళ్ళందరూ ఆ బ్యాచ్. అతను సింహంతో పోలుతున్నానని చెప్పేసి అతను గొప్పడు అనుకోకండి, అది మృగం. అదండి. అంటే ఇప్పుడు డిసెంబర్లో ఈ పరకామణి కేసే కాకుండా మిగతా కేసుల్లో కూడా కీలక అరెస్టులు జరుగుతాయనే వాదనలు విని, మీకు అరెస్టులు జరుగుతాయో జరగవో తెలియదు కానీ మొత్తానికి అయితే మొత్తమే బొమ్మ వస్తుంది బయటికి.
వాళ్ళు మానసికంగా వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఈ లోపల పారిపోయి వాళ్ళు పారిపోవడానికి రెడీ చేసుకోవాలి. ఏమైనా కానీ వాళ్ళకి ఛాన్స్ లేవు, ఖచ్చితంగా అరెస్టులు ఉండాలి. నేనేమనుకుంటున్నాను, ఇప్పుడు ఆ నవంబర్ 15 తోటి ఒక పని అయింది వాళ్ళకి. వాళ్ళు రాజకీయం మీద దృష్టి పెట్టాలన్న ఉద్దేశానికి వచ్చారు కూటమి పెద్దలు, టీడీపీ పెద్దలు, కూటమి పెద్దలు అందరూ కూడా. ఎందుకంటే వీళ్ళని ఎలాగ వదిలేస్తే వీళ్ళు ఆఖరికి ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకే తెలియట్లా, వీళ్ళు అబాస్ పాలు చేస్తున్నారు. వీళ్ళు సరే వీళ్ళు మెదలకుండా మళ్ళీ నిదానంగా చేస్తున్నారు కదా, నోరు మూసుకోకుండా వచ్చి వెక్కిరిస్తున్నారు వీళ్ళని. వీళ్ళని నరవానరాలండి, అంటే మనిషి రూపంలో ఉన్న కోతులు. వీళ్ళు కోతి చూడండి ఉత్తుపుని ఇలా అంటుంది మనల్ని, అవునా కదా, ఎక్కిరిస్తుంది కదా, అలా ఎక్కిరిస్తున్నారు వీళ్ళు. మన దాన్ని మనం పోతున్నా కానీ వీళ్ళు కూడా వీళ్ళ పద్ధతులు వీళ్ళ పట్ల చట్టాన్ని విడిచిపెట్టారు. అయినా సరే వీళ్ళు కెలుగుతున్నారు వచ్చి. ఇక వీళ్ళు లాభం లేదని వీళ్ళకి రౌండ్ వేస్తారన్నమాట. ఇప్పుడు మామూలుగా కూడా చట్ట ప్రకారం వీళ్ళకి డెఫినెట్గా వీళ్ళన్నీ ఎస్టాబ్లిష్ అయిపోతారు, తప్పించుకోలేరు. వాళ్ళు ఒక రకమైన బరిదెగింపుతోటి ఒక నిర్లక్ష్యం కూడా ఉంది వాళ్ళకి. మనల్ని ఎవడరా ఏం చేస్తాడో, మన పీనుగుల్ని మోసిన వాళ్ళు ఈ పిత్తులు బరువా మనకే అన్నట్టుగా వాళ్ళు చాలా ధైర్యంతో మనమే ఉంటాం 30 ఏళ్ళు అనే ధీమా, ప్రజల పట్ల చులకన భావం, ఇవన్నీ కలగలిపి వాళ్ళ చేత ఈ తప్పులు చేయించింది బరి తెగించి. మనం అనుకున్నట్టుగా సాగినంతకాలం సాగుద్ది, బొమ్మ తేడా వస్తే బొరుసు అయిపోద్ది అంతానే. అది రివర్స్ అయింది, బూమరాంగ్ అయిపోయింది. కాలం మారింది, కాలం ఎదురు తిరిగింది, కాటేసింది అంటారు, టైం బ్యాడ్ అనమాట. ఇక దానికి ఎవడేం చేయలేడు. వీళ్ళందరూ కూడా లోపల పోవాల్సిందే, ఒక రోజు ముందు వెనక. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళాడు, బాబోయ్ నాకు ఒంట్లో బాగాలేదు, మోకాళ్ళు లాగేస్తున్నాయి, మోకాలు చెప్పులు పీకేస్తున్నాయి అని చెప్పమంటే, దుంపలు తినాలి నేను, ఆరోగ్యం అంటే దుంపలు కాలితే ఇక్కడ ఉడకబెట్టుకో కాల్చుకుని తినని చెప్పి 4 దుంపలు ఇస్తున్నారు కాల్చుకోమని. కాలితే నాకు నడుము నొప్పి వచ్చేస్తున్నాడు, బొంత పాడేస్తారు, టెక్క పాడేశారు. ఫ్యాన్ కాలితే ఫ్యాన్ ఇచ్చారు, దోమలు కుట్టేస్తున్నాయి అంటే. అయినా సరే వదిలిపెట్టలే, ఆస్తులు జప్తు చేస్తున్నారు. వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తే నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం సూచన కింద తీసుకోవాలి, వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసేయాలి, ఏమీ మిగల్చకూడదు వీళ్ళ దగ్గర. ఇదంతా కూడా కొల్లగొట్టేసిందే. ఇందులో ఎవడో కూడా కష్టపడి సంపాదించి కానీ, మట్టెత్తి కానీ, ఏదైనా వ్యాపారం చేసి కానీ, ఒక పరిశ్రమ స్థాపించి ప్రజలకి ఉపాధి కల్పించి కానీ సంపాదించలేదు. అన్నీ దొంగతనాలే, అన్నీ అడ్డదారులే, దోపిడీ చేసి వీళ్ళు సంపాదించారు 20 ఏళ్లలో. కాబట్టి వాళ్ళ దగ్గర సాధారణ జీవితానికి సరిపడినంత ఉంచి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటే అవి కూడా తీసేసుకోవాలి. మామూలుగా మామూలు ఇంట్లో అపార్ట్మెంట్లోకి మార్పించాలి వాళ్ళని. మొత్తం ప్రభుత్వాన్ని జమ వేసుకుని ఇప్పుడు 54,000 కోట్లు అయిపోయింది అంటున్నారు చంద్రబాబు గారి పెన్షన్లకి. వీళ్ళందరి ఆస్తులు 2 లక్షలు 3 లక్షల కోట్లు ఉంటాయి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు నెట్టేయచ్చు పెన్షన్లకి. ఆ పని చేయాలి అర్జెంటుగా, కరువు తీరుతుంది, అప్పు చేయక్కర్లేదు, వడ్డీ కట్టక్కర్లేదు. రేపు పొద్దున్న వీళ్ళు నిజంగానే నిప్పర్తులు శుద్ధపూసలో వీళ్ళని తప్పు చేయలేదని తెలియదు అనుకోండి, ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నారు కదా మేము ఇస్తామని ఎవరికన్నా, అలాగే వీళ్ళకి కూడా మేము ఇస్తామని చెప్పచ్చు. లేదంటే డబ్బు లేదు అందగా భూములు తీసుకోండి అని చెప్పేసి ఆ సముద్రం మధ్యలో ఉన్నాయి కదా అంశాల దీవి అలాంటివి కూడా భూములు ఇవ్వచ్చు. లేదంటే మారేడు మీద తీసిపోయి కొండలు 4 కొండలు మీరు తీసుకోండి అని ఇవ్వచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.